నమస్కారం. ఎక్స్ప్రెస్ 7 న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ముగిలి పంచాయతీ యువత అధ్యక్షులు గజేంద్ర బంగారుపాలెం మండలం నందు బుధవారం మధ్యాహ్నం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. బంగారుపాలెం మండలంలోని 41 పంచాయతీలలో యువతను ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రాబోయే మే నెల 13వ తేదీ ఎలక్షన్లో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పని, పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా కష్టపడి పని చేస్తామని వారు తెలిపారు. 2024 సంవత్సరంలో రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన లక్ష్యమని గజేంద్ర తెలిపారు. జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి మహేంద్ర, మండల యువత అధ్యక్షులు జగదీష్ సూచనల మేరకు బంగారుపాలెం మండలంలోని యువతను మరింత బలోపేతం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ముగిలి యువత అధ్యక్షులు గజేంద్ర తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. జిల్లా సేవాదళ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి, యువత ఉపాధ్యక్షులు మహేంద్ర, మండల యువత అధ్యక్షుడు జగదీషు వాళ్ళ సూచనలతో మండలంలో యువతను మరింత ముందుకు తీసుకొని వెళ్తాము. ఈ 2024 సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎంగా చూడాలని మా యువత ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటాను. జై జగన్.